నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం, గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు. ఈ నెల 21, 22న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. పులివెందుల టూర్ రద్దు చేసుకున్న జగన్. గత ప్రభుత్వంపై మంత్రి దామోదర ఆగ్రహం, ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేశారని ఫైర్. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ గంటన్నర పాటు భేటీ, అభివృద్ధిపై ఇద్దరు నేతలు కీలక చర్చలు. విద్యుత్ కమిషన్ కు కేసీఆర్ సమాధానం ఇచ్చారన్న జగదీష్, విచారణ అధికారికి చెడు ఉద్దేశ్యాలు ఉండకూడదన్న మాజీ మంత్రి. భగ్గుమంటున్న కూరగాయల ధరలు, మార్కెట్ల వైపు కన్నెత్తి చూడని జనం. పీఎం కిసాన్ నిధులు విడుదల, వారణాసిలో మోదీ చేతుల మీదుగా రిలీజ్. మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయన రేపు పులివెందుల వెళ్లి 21వ తేదీన తాడేపల్లి తిరిగి రావాలని తొలుత భావించారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి 21కి మార్చడంతో జగన్ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే 20న తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలపైన చర్చించనున్నారు. మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయన రేపు పులివెందుల వెళ్లి 21వ తేదీన తాడేపల్లి తిరిగి రావాలని తొలుత భావించారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి 21కి మార్చడంతో జగన్ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే 20న తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలపైన చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పలు సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో అమలైన పథకాల పేర్లు మార్చి జగనన్న వైఎస్ఆర్ పేర్లతో అమలు చేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొచ్చింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా, జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాన్ని ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గా మార్చింది. ఆంధ్రప్రదేశ్లో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో అమలైన పథకాల పేర్లు మార్చి జగనన్న వైఎస్ఆర్ పేర్లతో అమలు చేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొచ్చింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. జగనన్న విద్యా దీవెన ఇకపై వసతి దీవెన, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా, జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాన్ని ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గా మార్చింది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా మరోమారు దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకమయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి పనిచేశారు. తిరిగి ఆయనకి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా నియామకం చేసుకున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజధాని ప్రాంతంలో దమ్మాలపాటి శ్రీనివాస్ కు భూములు ఉన్నాయని, ఇందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని కేసులు కూడా నమోదయ్యాయి. టీడీపీ కీలక నేతలపై కేసులను హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనులు, నిర్మాణ స్థితిగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం గత ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేశారు. సీఎం వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. పోలవరం నిర్మాణం ఆగిపోవడానికి కారణం మీరంటే మీరే అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీ
జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు తమ ప్రాధాన్యమేంటో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. 2019 జనవరి 7న ముఖ్యమంత్రి హోదాలో చివరిసారి సందర్శించారు. గత హయాంలో ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేసిన స్ఫూర్తిని మళ్లీ గుర్తు చేస్తూ ప్రాజెక్టు ప్రాంతమంతా చుట్టివచ్చారు. సోమవారం పోలవరంగా సాధ్యమైనంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. నిన్న పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై అక్కడికక్కడే వారిని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో ప్రాజెక్టుకు జరిగిన నష్టంపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును ఆలస్యం చేయడం చిన్న తప్పిదం కాదని, పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని సమీక్షలో అధికారులను నిలదీశారు. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే 2014-19కి 72% మనం పూర్తి చేశాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రాజకీయాలకి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ ఇలాంటి చాలా జరిగాయి. అతిపెద్ద తప్పు కాదు, తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడ ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు. నేను దగ్గర 30 సార్లు వచ్చే 31సారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. చంద్రబాబు పోలవరం పర్యటన, ఆయన చేసిన వ్యాఖ్యలపై మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. 2018 లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారని ఫైర్ అయ్యారు. జగన్ పై బురద జల్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అయితే చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకుని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ వ్యక్తిగానో, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో బురదజల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చేశాయి. కొత్త ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరింది. ఓటమి పాలైన పార్టీలు అందుకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డాయి. అయితే ఈ క్రమంలోనే ఈవీఎంల గురించి మరోసారి విమర్శలు మొదలయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఈ దిశగా కీలక వ్యాఖ్యలే చేశారు. ఇదిలాగా కొనసాగుతున్న తరుణంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేపింది. విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన కామెంట్లు ఉండడంతో మరోసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మస్క్ చెప్పినట్లుగా అసలు ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నికల్లో వాడే ఈవీఎంలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. అయితే మిత్రపక్షాలతో కలిపిన బొటాబొటి మార్కులతో మాత్రమే పాస్ అయింది మోడీ సర్కార్. మరోవైపు లోక్సభ ఎన్నికలతో పాటే కొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగాయి. ప్రత్యేకించి ఏపీతో పాటు ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు దారుణమైన పరాజయాలను చవిచూసిన పరిస్థితి నెలకొంది. ఈ ఫలితాలే ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీసేలా చేశాయి. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఈవీఎంలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సహా పలు విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. బీజేపీ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్లుగానే ఈవీఎంలను మేనేజ్ చేస్తుందని ఆరోపించారు. ఇక ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో వచ్చిన రిజల్ట్స్ చూసి అప్పటి అధికార పక్షాలు కంగుతిన్నాయి. ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయంటూ చెప్పుకొచ్చాయి. ప్రధానంగా ఒడిశాలో కమలానికి ఏమాత్రం బలం లేకపోయినా అక్కడ అప్రతిహతంగా విజయాలు సాగిస్తున్న బిజు జనతాదళ్ అధికారం కోల్పోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఎక్కడిదాకో ఎందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం పరోక్షంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు ఇలా వస్తాయని తాను అనుకోలేదన్న ఆయన ఏదో జరిగిందని మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. కానీ అందుకు సాక్ష్యాలు మాత్రం లేవని వ్యాఖ్యానించారు. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో కానీ, బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. కేవలం జగనే కాదు, వైసీపీ నేతలది సైతం పలువురిది ఇదే మాట. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుందన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం. అయితే ఈ ఆరోపణలను విజయం సాధించిన పార్టీలు మాత్రం కొట్టిపారేస్తున్నాయి. గెలిచినప్పుడు ఒకలా, ఓటమి పాలైనప్పుడు ఈవీఎంలపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణమని చెప్పుకొస్తున్నాయి. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు టెస్లా అధినేత ఎలన్ మస్క్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. అమెరికాలోని ప్యూర్టో రికోలో ఇటీవలే నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఈవీఎంలను వ్యక్తుల ద్వారా లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని పోస్ట్ చేశారాయన. ఇది ఇప్పుడు సంచలనానికి వేదికైంది. మస్క్ పోస్టుపై విపక్షాలు తమ గొంతు కలిపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ లాంటి రాజకీయ నేతలు మాత్రమే కాదు, సామ్ పిట్రోడా లాంటి వారు సైతం తమ విమర్శలకు పదును పెట్టారు.
అసలు తమ ఓటమిలో ఈవీఎంల పాత్ర ఎంతో ఉందన్న వాదనలను బలంగా వినిపిస్తున్నారు విపక్ష నేతలు. అయితే వీరి కామెంట్లకు అధికార పార్టీల నేతలు సైతం అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. ఈవీఎంల హ్యాకింగ్ మన దేశంలో సాధ్యం కాదని చెబుతున్నారు. దీంతో మరోసారి ఈవీఎంల పనితీరుపై చర్చ మొదలైంది. వాస్తవానికి గతంలో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి మన దగ్గర ఎన్నికలు నిర్వహించేవారు. కానీ ఓట్ల లెక్కింపునకు పెద్ద ఎత్తున సమయం పడుతోందని చెప్పి ఈవీఎంలను ప్రవేశపెట్టారు. ఈసీఐఎల్ సహా పలుచోట్ల తయారయ్యే ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించి ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాతి కాలంలో వీటిపై విమర్శలు మొదలయ్యాయి. దీంతో ఎన్నికల అధికారులు, తయారీదారులు వీటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని ప్రకటించారు. అలా ఎవరైనా నిరూపిస్తే మార్పులు చేసేందుకు సిద్ధమని ప్రకటించగా ఎవరూ ఆ సవాలును స్వీకరించలేదు. కానీ ఎప్పుడు ఏ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా మొదట చెప్పే మాట ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై, బ్లూటూత్ కనెక్షన్ లాంటివి లేవని గుర్తు చేస్తున్నారు నిపుణులు. అలాంటప్పుడు ఇవి ఎలా హ్యాకింగ్కు గురవుతాయని ప్రశ్నిస్తున్నారు. అయినా ఈ చర్చ మాత్రం ఆగడం లేదు. ఇలాంటి వేళ మస్క్ కామెంట్లతో మొదలైన చర్చ, విమర్శలు రాబోయే రోజుల్లో ఎంత దూరం వెళతాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీహార్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అరారియా జిల్లాలో బక్రా నదిపై 20 కోట్ల రూపాయలతో నిర్మించిన ఓ కాంక్రీట్ బ్రిడ్జి ప్రారంభించక ముందే కూలిపోయింది. నదిలో వరద ప్రవాహం పెరగడంతో కొంత భాగం కుప్పకూలింది. కూలిపోయిన భాగం నది మధ్యలో ఉండగా ఒడ్డున నిర్మించిన భాగం చెక్కు చెదరకుండా నిలబడింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లోనే బ్రిడ్జి విరిగిపోయి నీటిలో పడింది. దీనికి సంబంధించిన వీడియోలు స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్గా మారాయి. बगरा नदी का पुल चला गया, देखिए हवा भी है, देखिए यहाँ पे क्या हो गया। ओ बाबू भाई पहली बार देख लो लाइव में, पहली बार मैं चला गया पुल। వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ, అవకతవకలు జరిగాయంటూ వస్తున్న వార్తలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఏపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా కూడా దాన్ని సకాలంలో పరిష్కరించాలని ఎన్టీఏకు స్పష్టం చేసింది. నీట్ యూజీ 2024 పరీక్ష పవిత్రతకు ఎన్టీఏ విఘాతం కలిగించిందంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్టీఏ పైన ఉందని తెలిపింది. ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు జరిగినందున ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్రం ఎన్టీఏలను ఆదేశించింది. పరీక్ష నిర్వహిస్తున్న సంస్థగా న్యాయంగా వ్యవహరించాలని, ఏదైనా తప్పిదం జరిగితే అంగీకరించాలని, కనీసం అదైనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తుందని పరీక్షల నిర్వహణ ఏజెన్సీ ఎన్టీఏకు సుప్రీంకోర్టు సూచించింది. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే శ్రమను మర్చిపోకూడదని తెలిపింది.
వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే సమాజానికి ఎంత హానికరమో ఒకసారి ఆలోచించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భటీల్తో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపి తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. మరోవైపు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై తెలంగాణలో విద్యార్థి సంఘాలు న్యాయ పోరాటం మొదలుపెట్టాయి. కేంద్రం వైఖరిని తప్పుపడుతూ బీజేపీయేతర పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టాయి. ఎన్ఎస్యుఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్లతో పాటు యువజన సంఘాలు రాజ్భవన్ ముట్టడించి హోరెత్తించాయి. విద్యార్థి విభాగ నేతలు నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని, నీటి ప్రశ్నాపత్రం లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దెబ్బతిన్నప్పుడు ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి ఎగ్జామ్ రాసిన పిల్లలకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను మర్చి ఈరోజు ఇష్యూని సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి ఈ మొత్తం జరిగిన లీకేజ్ని, ఈ మొత్తం జరిగిన స్కామ్ పైన నేరస్తుని కఠినంగా శిక్షించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. రాష్ట్ర పరిధిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. నీట్ని మళ్ళీ కండక్ట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి యోజన సంఘాలందరం కూడా ఒక ఎగ్జామ్ రాసినప్పుడు కొంతమందికి ఎగ్జామ్ మళ్ళీ పెడతారు అంటే ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నట్టు. ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నప్పుడు మళ్ళీ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలి. ఆ అవగాహన లేకుండా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు 4వ తారీఖు నీ ప్రభుత్వ ఏర్పాటు కోసం పోయిన చిత్తశుద్ధి 24 లక్షల మంది విద్యార్థులపైన నీకు లేదు. నీకు సోయికి నువ్వు రావాలని నిరసనగా ఈ ప్రొటెస్ట్ ఈరోజు ప్రారంభించి ఇది ఆరంభం మటుకే. జరగకపోతే ఒకటే సెంటర్లో 20 మందికి సీరియల్గా కూర్చున్న వాళ్ళకి ఎట్లా ఫుల్ టు ఫుల్ మార్క్స్ వస్తాయి? గ్రేస్ మార్క్ ఏ రకంగా ఇచ్చినాం, ఇచ్చింది ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాం? ఇవన్నీ కాన్స్పిరసీ ఉన్నాయి కాబట్టి ఇంకోటి బీజేపీ పాలిట రాష్ట్రాలు అనేది లీక్ అయింది. అందుకు డిమాండ్ చేస్తున్నాము. జరగకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ ఫామ్ చేయండి.